దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ మన్నా అనేటువంటి డైలీ డివోషన్ అనుదిన ధ్యానం కొరకై సిద్ధపడిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మీ అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ ధ్యానాన్ని ప్రారంభించుకుందామండి. ఘనమైన తండ్రి, పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తుతిరాలు. ఇదిగో నాయన, మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమిస్తూ కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ సంరక్షణలో మమ్మల్ని పెంచుతూ మరి యొక్క దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దేనికి పనికిరానటువంటి మమ్మలను, అయోగ్యులము, బలహీనము, దౌర్భాగ్యులైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ ఉచితమైనటువంటి కృపలో మమ్మల్ని భద్రపరిచి మీరు ఇచ్చిన రక్షణను మేము కాపాడుకోవటానికి నైనా దినదినము నైనా మీ సహాయం ఇస్తూ బలపరుస్తూ అన్ని విషయాల్లో దీవిస్తూ ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు కొనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, సమయంలో మా శరీరంతోనైనా మిమ్మల్ని ఘనపరచడానికి, ఆత్మలో ఆనందించడానికి, మీకు యోగ్యమైనటువంటి పాత్రలుగా మేము సాక్షులుగా జీవించడానికి కావలసిన సహాయం మీరు దయచేయమని, ఈ ధ్యానంలో ఆదుని మీరు నడిపించమని బిడ్డలు మరి సిద్ధపడి లైవ్లోకి రావటానికి, ముఖ్య ధ్యానంలో మరి మీ మాటలు వినడానికి మీ కృప దయచేయమని, బిడ్డని మీద ఆశ్రడను ఒట్టివాడను మట్టివాడను తండ్రి, మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ మాటలు నాయన మాకు అందించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలుయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నా మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. మంచిదండి. ఈ సమయంలో దీన్ని మరి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మనం నిన్నటి దినాన ఏ కుండగా ఉన్నాం, నిన్న మొన్న దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనల్ని ఏ విధమైనటువంటి కుండలుగా మనల్ని చేశారు, ఆయన చేసినటువంటి విధానంలో ఆయన చేసిన విధముగా మనం జీవిస్తున్నామా, మనము జీవం ఉందా, మన కుండలో విషం ఉందా, మన కుండలు మడ్డి పట్టినాయా, తేటగా ఉన్నాయా, మన కుండలు ఒట్టివా అవి గట్టివా, మన కుండలు ఓటివా బలమైనవా, మన కుండలో ఏమైనా నింపబడి ఉంటున్నామా, లేదా మట్టి కుండలను మనం చాలా భద్రం చేసుకుని అంటే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మరి మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ప్రత్యేకమైన విధానం ఏంటంటే హ్యూమన్ ట్రినిటీ. చాలాసార్లు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం సంఘాలలో. హ్యూమన్ ట్రినిటీ మరి శారీరకమైన మనకి ఈ లోకంలో త్రిత్వాన్ని దేవుడిచ్చాడు. త్రిత్వమై ఉన్నారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మానవుని ఇమేజ్, మానవుని క్రియేట్ చేసినప్పుడు, మానవుని సృష్టించినప్పుడు కూడా త్రిత్వాన్ని మనకు చూపించారు. ఇది మరి ఒక విషయాన్ని మనం మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రాణం, ఆత్మ, శరీరం. ప్రాణం శరీరం ఇచ్చారు, ఆత్మనిచ్చారు. ఈ ప్రాణము శరీరము ఒకరోజు మట్టుమాయమవుతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. అందుకని దేవుడు మానవుని చేసినప్పుడు ప్రాణాత్మ శరీరాలుగా చేశాడు. శరీరము, ప్రాణము, ఆత్మనిచ్చాడు. ప్రాణము, శరీరము నిష్ప్రయోజనమైనవి, ఆత్మ మాత్రమే దేవుని వద్దకు వెళుతుంది. కాబట్టి ఈ దినం మరి మనము ఆత్మానుసారమైనటువంటి జీవితాలు జీవించకపోతే ప్రభు రాజ్యంలోకి మనం వెళ్ళటానికి అవకాశం ఉండదు. ప్రభు రాజ్యంలో మనం చేరలేము ప్రియమైన బిడ్డలారా. అందుకోసమని
మనము జీవితాలలో శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం బ్రతకాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అందుకోసం ఆయన మనకు మానవుని చేసినప్పుడు ఆది కాండంలో మనకు బాగా పరిచయమైనటువంటి మాట. ప్రభు మానవుని చేసినప్పుడు ఎలా చేశాడు, ఎలా నిరూపించారంటే ఆది కాండం 2:7 మనం చూస్తే, జెనసిస్ 2nd chapter 7th verse దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మను. ఇక్కడ ఈ మట్టితో మనల్ని చేసి, ద లార్డ్ ఫార్మ్డ్ ఎ మ్యాన్ ఆఫ్ ద డస్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ బ్రీతెడ్ ఇన్ టు హిజ్ nostrils the breath of life, and the man become a living creature. దేవుడు మరి నేల మట్టిలో నుంచి మనిషిని చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. జీవవాయువును ఊదాడు ఆయన. హిజ్ నాస్ట్రల్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్. హిజ్ నాస్ట్రల్ బ్రీత్ ఆఫ్ లైఫ్. నాసికారంధ్రాలలో జీవాత్మను ఊదాడు. బ్రీత్ ఆఫ్ లైఫ్, జీవాత్మను ఊదాడు. జీవాత్మ మనిషి లివింగ్ క్రియేచర్, జీవాత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకని మనం చూసినప్పుడు శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉంటాయి. అందుకని ఒకరోజు శరీరము పాడైపోతుంది, ఆత్మ లోకంలో విడబడిపోతుంది, ప్రాణము లోకంలో విడబడుతుంది, ఆత్మ మాత్రమే దేవుడికి వెళుతుంది. అందుకని దేవుడు మనల్ని పిలిచినప్పుడు కూడా ప్రియమైన బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము మనం 7వ వచనాన్ని మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ chapter 7 ఒక మాట, మొన్నైనది వెనుకటి వలె మట్టికి వెళ్తుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. అంటే జీవాత్మను వదగా నరుడు జీవాత్మయను. జీవవాయువును వదగా నాస్టల్లో ఆయన నాసికాంధ్రాల జీవాత్మను ఊదాడు. జీవవాయువును వదగా జీవాత్మ అయ్యాడు మనిషి. కాబట్టి మొన్నైనది వెనకటి వల్ల మట్టికి వెళ్తుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మళ్ళా వెళ్తుంది. అందుకని ఆత్మ స్థిరము, శరీరము ప్రాణము అస్థిరము. అక్షయమైనది ఆత్మ, క్షయమైనది శరీరము ప్రాణము. కాబట్టి మనము అక్షయమైన దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్షయమైనటువంటి శరీరాన్ని జాగ్రత్తగా మనం, అక్షయమైనటువంటి ఆత్మను చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఉదయాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ దాసుని మీ సిలువ చాటును మరుగు చేసుకుని మీరు మాట్లాడమని, నేను ఆత్మదేవ మీ సహాయం దయచేసి మీరే మాట్లాడి బిడ్డలను ఆత్మీయంగా బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనిషి జీవము ఆత్మ కలిగి ఉన్నాడు. అందుకోసమని మనం ప్రతి విషయంలో శరీరాన్ని చంపచ్చు, ప్రాణాన్ని చంపచ్చు, కానీ ఆత్మను చంపడానికి భయపడండి అన్నాడు. శరీరాన్ని మనం పాడు చేయొచ్చు, ప్రాణాన్ని పాడు చేయొచ్చు, కానీ ఆత్మను పాడు చేయలేము. అది ఆయన పెట్టిన దీపం. అందుకని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది నేను కూడా చెప్పాను. నేను వాళ్ళ దివిటీలు పట్టుకుని మిద్యానీయుల మీద వెళ్ళినప్పుడు ఆ దివిటీలు ఆ కుండలో పెట్టుకొని వెలిగించుకొని వెళ్ళి వాళ్ళు కనబడే టైంలో కుండను పగలగొట్టినప్పుడు దివిటీలు చూపించి పెద్ద సమూహం వచ్చిందని ఆ కొంపని చూసి వాళ్ళు భయపడి పారిపోయారు. నరుని యొక్క మన కుండలో దేవుడు ఆత్మను పెట్టాడు. కాబట్టి లోపల ఆయన యెహోవా పెట్టిన దీపం ఉంది. అది ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. దానిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసమని ఈ ఆత్మను కాపాడుకోవటానికి, ఆత్మను పరిశుద్ధతలో మనం నడుచుకోవటానికి జాగ్రత్తగా వెళ్ళాలి. హన్స్వర్త్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ప్రాణము దేవుని మహిమపరచాలి, ఆత్మ దేవునిలో ఆనందిస్తూ ఉంటుంది అంటాడు. ఇప్పుడు కూడా యొక్క ప్రాణం పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కూడా ప్రాణంతో దేవుణ్ణి గర్వపరుస్తూ
గనపరుస్తూ ఉండాలి, ఆయన కొనియాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి విధముగా ఆయనకు ధూపం వేస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క జీవితాలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని బట్టి ఎల్లప్పుడు కూడా ఇక మొదటి అధ్యాయము 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. కాబట్టి ఆత్మ దేవునిలో ఆనందించాలి, మన ప్రాణము దేవుని గణపరుస్తూ ఉండాలి, శరీరం దేవుని గణపరుస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ ఆయనను మహిమపరుస్తూ ఉండాలి, ఆయన కొనియాడుతూ ఉండాలి. కాబట్టి మన దేహముతో ప్రాణముతో దేవుని గణపరుస్తూ ఆత్మలో దేవునిలో ఆనందించే వారిగా ఉండాలని దేవుడు ఈ యొక్క స్థితిని మనకి ఇచ్చాడు. మనల్ని ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలో మనల్ని నడిపించటానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని మన ఎదుగు పంపించారు. ఆయన యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ మనలోకి వచ్చారు. ఆయన ఆదరణకర్త, ప్రభు తండ్రి పంపించినటువంటి ఆదరణకర్త ఇప్పుడు మనలో ఉండి ఆత్మీయ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని ఇంకా బలంగా ముందుకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. చూడండి, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సంబంధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. కాబట్టి ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ, మనల్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తూ, మనల్ని రిస్టోర్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకనే తండ్రి నామమున పంపు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ కూడా మీకు మర్చిపోతుంటాం. ఎప్పటికప్పుడు మనం దేవునికి దూరం అయిపోతుంటాం. ఎప్పటికప్పుడు మనం దేవునికి ఆయాస్కరంగా జీవిస్తుంటాం. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా వాటన్నిటినీ తండ్రి మనకు ఆజ్ఞాపించింది, కుమారుడు మనకు చేయమని చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసి ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి యెహోవా పెట్టిన దీపము ఆత్మ జాగ్రత్తగా కాపాడబడటానికి, ఆత్మానుసారంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతిరోజు కూడా మనకు తెలియచేస్తున్నాడు. అందుకని చూడండి, మన శరీరంతో, మన ప్రాణముతో, శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మ మనల్ని ఎంతగా మనల్ని బాధ పెట్టినా, ఎన్నిటికి మనల్ని ముందుకు తీసుకెళ్ళిన ఆత్మ లోపల బాధపడతా ఉంటుంది. ఒక తప్పు చేసినప్పుడు ఈ చేతితో ఈ చెక్కి పశ్చాత్తాపం ఉండదు, అయ్యో ఇలా చేశానని ఎప్పుడు కూడా ఇది బాధపడదు. కాళ్ళతో చేసినట్టు కాళ్ళు బాధపడవు, మనసుతో చేసిన మనసు బాధపడదు, కళ్ళతో చేసిన కళ్ళు బాధపడవు, నోటితో చేసింది నోటి బాధపడదు, కానీ ఆత్మ మటుకు బాధపడుతుంటుంది. అందుకని కాన్షియస్ గద్దిస్తుంది అంటారు. ఆత్మ వేదనకు గురవుతుంది, ఆత్మ లోపల బాధపడుతుంది, శరీరం ఎంజాయ్ చేస్తుంది, కానీ అయ్యో అయ్యో ఇది చేస్తున్నామే, ఇది చేయకూడే అని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంటుంది, ఆత్మ మనల్ని గద్దిస్తుంటుంది, ఆత్మ మనల్ని ప్రతి విషయంలో విమర్శ చేస్తుంటుంది. ప్రియమైన పిల్లలు, అందుకోసమని మనం ఆత్మానుసారంగా ఉన్నప్పుడు మన స్థితి మనకు అర్థమవుతుంది. ఆత్మానుసారంగా మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు మనం ఈ ప్రాణము శరీరము వలన దేవునికి దూరం కాకుండా ఉంటాం. ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా జీవించలేదో, ఆత్మను మనకు స్థానం ఇవ్వలేదో, ఈ శరీరము ప్రాణం మనల్ని ఎలా చేస్తాయంటే లోకములో పడేస్తాయి. చూడండి, మనకి ఇంకా లోకములో కొన్ని ఆత్మలు ఉన్నాయి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ ఉంది, దాన్ని భ్రమపరచు ఆత్మ అంటారు. 1 జాన్ 4:6లో, మొదటి యోహాను పత్రిక 1 యోహాను 4:6లో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 4:6, 1 జాన్ 4:6, మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలనే మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము అంటాడు. కాబట్టి మన మాట విన్నాడు అంటే వాడు సత్య మార్గంలో వెళ్తున్నాడు, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు.
మన మాట వినడం లేదంటే వాడు భ్రమపరుచు ఆత్మ ద ఎర్రర్ ఆఫ్ స్పిరిట్ అండి, ఎర్రర్ స్పిరిట్ అది. అదేం చేస్తుంటే ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ మనల్ని ఏం చేస్తుంటే భ్రమపరుస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ద ఎర్రర్ రెండు ఉన్నాయి ఇక్కడ. సత్యస్వరూపైన ఆత్మ, రెండవది భ్రమపరుచు ఆత్మ. దేవుని ఆత్మను మనం పొందుకోకపోతే, దేవుని ఆత్మకు మనం స్థానం ఇవ్వకపోతే, అదే స్థానంలో ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్షాప్ అన్నారు. అక్కడ భ్రమపరచు ఆత్మ మనలోకి వస్తుంది, ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్. అది మనల్ని భ్రమపరుస్తుంది. అందుకని మనం భ్రమలో ఉంటాం. ఏది చేస్తున్నా కూడా అయిపోయిందిలే అనుకుంటాం. అవ్వక మునిపే అయినట్లుగా, బాగోకుండా కూడా బాగున్నట్లుగా ఇది భ్రమపరుస్తుంది అనమాట. కాబట్టి భ్రమపరుచు ఆత్మ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఈ లోకంలో మనల్ని పాడు చేయడానికి, మన ఆత్మీయ స్థితిని పాడు ఆత్మ. యెషయా గ్రంథంలో 18వ అధ్యాయము, యెషయా గ్రంథం 18వ అధ్యాయము వర్స్ 14లో చూద్దాం. 19వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, ఐజయా 19 వర్స్ 14. ఇక్కడ యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి, చూసారా, ద లార్డ్ విత్ స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటాడు. కన్ఫ్యూజన్ ఇక్కడ మూర్ఖత గల ఆత్మ. ఇది మూర్ఖత కలిగే ఆత్మ, మూర్ఖం. చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు. వాడు ఏముందంటే మూర్ఖత. వాడు సూటిగా పోతానంటాడు. అంటే వాడికి ఏది అనిపిస్తే అది చేస్తూ, ఇది వద్దురా అంటే అదే చేయాలంటాడు. ఇది మంచి కాదంటే వాడి యొక్క మాట నెరవేరాలని, వాడు అనుకున్నది నెరవేరాలని మూర్ఖతతో వెళ్తుంటాడు. ఇది అనమాట మూర్ఖం. నేను చెప్పాను, పిల్లల్లో అటువంటి మూర్ఖ స్వభావం వస్తుంది. స్వాభావికంగా మూర్ఖత్వం వస్తుంది. వాక్యం సెలవిస్తుంది. ఇది వద్దురా అంటే అదే కావాలంటారు. ఇది వద్దురా, ఇది చెయ్యిద్దురా అంటే చేస్తానంటాడు. కాబట్టి ఈ లోకంలో దురాత్మ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పెట్టిన ఆత్మను డిస్టర్బ్ చేయడానికి, ఒకటి భ్రమపరిచే ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంటుంది. రెండవది మూర్ఖత్వ ఆత్మ, మూర్ఖత కలిగినటువంటి ఆత్మ ఉంది. దాని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మూడవది, మనల్ని పాడు చేసేది, దేవుడిచ్చిన పవిత్రతను పాడు చేయడానికి అపవిత్రమైనటువంటి ఆత్మ. 11వ వచనంలో ద అన్క్లీన్ స్పిరిట్ అండ్ అపవిత్రాత్మ పట్టినవాడు ఉన్నాడు ఇక్కడ. చూసారా, వాడు ఆయనను చూడంగానే వాడు అంటున్నాడు, ఆయన ఎదుట సాగిలపడి దేవుని కుమారుడు అని చెప్పుచున్నాను, నువ్వు దేవుని కుమారుడు అని కేకలు పెడుతున్నాడంట. చూసారా, వాడేమో అపవిత్రత కలిగినటువంటి ఆత్మ పవిత్రుడిని గుర్తిస్తుంది. ఈరోజు పవిత్రులుగా ఉన్నటువంటి విశ్వాసులు దేనిని గుర్తుపట్టలేకపోతున్నారు? దేవుని ఆత్మను గుర్తుపట్టలేకపోతున్నారు, దురాత్మని గుర్తుపట్టలేకపోతున్నారు. చూడండి, అపవిత్రాత్మ కలిగినటువంటి వాడు పవిత్రతను గుర్తిస్తున్నాడు. వాడు సాగిలు పడుతున్నాడు, వాడు భయపడుతున్నాడు, వాడు నమస్కరిస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడివి అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు విశ్వాసులు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో లేకుండా పోయారు. చూడండి, మార్క్ చాప్టర్ 11th వర్స్లో, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? whenever the spirit saw him, they fell down before him and cried out, you are the son of God, you are the son of God, you are the son of God. చూసారా, ఎప్పుడు చెప్తున్నారు? they fell down before him, ఆయన ఎదుట సాగిలపడి సాష్టాంగపడి, they fell down before him and cried, కేకలు పెడుతూ ఏడుస్తూ కేకలు పెడుతూ, అండ్ క్రైడ్ అవుట్, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, బొబ్బేలెత్తుతూ అంటున్నారు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పుచు కేకలు వేస్తూ ఏడుస్తూ గందరగోళం చేస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి, అపవిత్రాత్మ దేవునికి గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవుని బిడ్డలు దేవుని గురించి సాక్ష్యం లేరంటే వారు ఏ విధమైనటువంటి త్రోవలో వెళ్తున్నారు, ఏ ఆత్మలో ఉంటున్నారు.
ఆలోచన చేయాలి. ఏ మూర్ఖత్వపు ఆత్మలో ఉంటున్నారో, ఏ మూర్ఖత్వం వారిని పట్టివేసిందో మనకు అర్థం కాని స్థితిలో ఉన్నాం. నాలుగవది మనం చూస్తే ఇంకొక ఆత్మ ఉంది. ఇది అపవిత్రత కలుగు చేసినటువంటి దయ్యపు ఆత్మ. ఇది చాప్టర్ 4 లూకాసు వార్త 4:33 4:33 లూక్ చాప్టర్ 4:33 లూకాసు వార్త 4:33 ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడుండెను. ఆ సమాజ మందిరంలో ఒకడున్నాడంట, అపవిత్రమైనటువంటి దయ్యపు ఆత్మ పట్టినవాడంట. వాడు నజరుడైన యేసును ఏమంటాడంటే, వారు యేసుతో అంటున్నాడు, వాడు నజరుడైన యేసు, మాతో నీకేమీ, మమ్మల్ని నశింపజేయటకు వచ్చితవా? నీవెవడవో ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. సరే, వీడు మాట్లాడుతున్నాడు. దేవుడు సమాజం, and in the synagogue there was a man who had the spirit an unclean demon. అపవిత్రాత్మ దయ్యం పట్టినటువంటి వాడు, అపవిత్రమైనటువంటి దయ్యం పట్టినటువంటి వాడు ఉన్నాడు ఆడ. ఆ అపవిత్రాత్మ దయ్యం పట్టినటువంటి వాడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నువ్వు ఎవరో తెలుసా నాకు? హీ క్రైడ్ అవుట్ విత్ లౌడ్ వాయిస్, కేకలు పెడుతూ పెద్ద స్వరంతో, ఓ వాట్ హ్యావ్ డూ యూ విత్ యూ అస్, మీరు ఎందుకు వచ్చారయ్యా ఇక్కడికి? ఎందుకు ఎక్కడికి వచ్చారయ్యా? మీకు నాదేమనయ్యా? వాట్ హ్యావ్ యూ డూ విత్ us, జీసస్ నజరేత్, హ్యావ్ యూ కమ్ టు డిస్ట్రాయ్ us, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? ఐ నో హూ ఆర్ యూ, ద హోలీ వన్ ఆఫ్ గాడ్. నువ్వు పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడు అని నాకు తెలుసయ్యా. నువ్వు ఎందుకు వచ్చావా? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు దేవుని పరిశుద్ధుడు అని గ్రేట్ టెస్టిమనీ దురాత్మ ఇస్తుంది. అపవిత్రాత్మ దయ్యము, అన్క్లీన్ స్పిరిట్ డిమాన్ చెప్తుంది. చూసారా, ఈరోజు అపవిత్రాత్మ దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఇంకొక ఆత్మ ఉంది మనల్ని, ఒకటి ఆత్మ, మూర్ఖత్వంలో తీసుకువెళ్ళే ఆత్మ, అపవిత్రాత్మ కలిగినటువంటి దయ్యం. చివరి చూస్తే మనల్ని డిస్టర్బ్ చేసేది యెషయా గ్రంథంలో మరి యొక్క ఆత్మ ఉంది. 29వ అధ్యాయము 29:10, ఐజయా 29:10, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. చూసారా, గాఢ నిద్ర. అరియేలుకు, వారి దండుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం ఏంటంటే, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. చూసారా, మనుషులకి వచ్చేటువంటిది ఏంటంటే, దేవుడు క్రొమ్మరిస్తున్నాడు. The Lord has poured out upon you the spirit of deep sleep. The spirit of deep sleep. ఆయన క్రొమ్మరిస్తున్నాడు, poured out. ఆయన కుమ్మరిస్తున్నాడు. ఏంటది? డీప్ స్లీప్, ద స్పిరిట్ ఆఫ్ డీప్ స్లీప్. గాఢ నిద్ర అనేది ఒక ఆత్మ, అది దురాత్మ. చూసారా, మనల్ని డిస్టర్బ్ చేసేది, భ్రమపరుస్తుంది. మూర్ఖంగా, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడంటే వాడు మూర్ఖం కలిగినటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు. వస్తూ చెడు చేస్తున్నాడంటే వాడు అపవిత్రాత్మ. దానిలో అన్క్లీన్ స్పిరిట్ ఉంది, అపవిత్రాత్మ ఉంది. ఇంకొకటిలో అపవిత్రాత్మ కలిగిన దయ్యాలు ఉంటాయి. ఇంకోటి మనం చూస్తే గాఢ నిద్ర కలిగి చేసే ఆత్మలో జాగ్రత్త. ప్రియమైన, ఏ స్పిరిట్ దేవునికి వ్యతిరేకంగా మనల్ని ఏది ప్రేరేపిస్తున్నా అది ఒక డెమాన్, అది ఒక దయ్యం, అది ఒక ఈవిల్ థింగ్, అది సాతాను క్రియలు. కాబట్టి మనము పరిశుద్ధాత్మలో ఆనందించకుండా, పరిశుద్ధాత్మలో సంతోషించకుండా, పరిశుద్ధాత్మతో మహిమపరచకుండా, మన ప్రాణము దేవుని ఘనపరచకుండా ఈ విధమైనటువంటి ఆటంకాలు మనకు కలుగుతూ ఉంటాయి. అందుకోసమని మనం ఎల్లప్పుడూ కూడా
ఏ ఆత్మను కలిగి ఉన్నాం, మనం ఉన్నటువంటి దేవుడి పైన దీపముని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అది నిరంతరం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఆత్మ చెడిపోయే గ్రంథంలో చాలవిస్తారు వాక్యంలో. ఆత్మని ఎవడ డిస్టర్బ్ చేయలేడు. కాబట్టి ఆత్మ స్థిరంగానే ఉంటుంది, కానీ మనమే దానికి దూరం అయిపోయి మన జీవితాలు పాడు చేసుకుంటాం. కాబట్టి మనం ఆత్మదేవుడు మనకి ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తున్నారో, ఏ విధంగా ఉండమని ఆయన మనకి హెచ్చరిస్తున్నారో, ప్రతి హెచ్చరికను, ప్రతి ఒక్క ఆయన బోధన మనం వినాలి. అందుకని ఆదరణకర్తను పంపవచ్చున్నాను, ఆయన స్వరూపమైన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. నేను ఏదైతే మీకు బోధించానో వాటిని జ్ఞాపకం చేసుకొని ముందుకు నడిపించడానికి తండ్రి దేవుడు నా నామమును ఆత్మను ఆదరణకర్తను పంపించారని యేసు ప్రభు వారు సెలవిచ్చిన విధంగా ఈరోజు ఆత్మదేవుడు మన మధ్య ఉన్నాడు ప్రియమిత్రులారా. కాబట్టి మనము ఈ యొక్క అప్రాణం వలన దేవునికి దూరం కాకుండా ఈ ప్రాణాన్ని జయించటానికి ఆత్మానుసారంగా జీవిద్దాం, ఆత్మానుసారంగా బ్రతుకుదాం. ఈ భ్రమపరచు ఆత్మో, మూర్ఖతను కలుగు చేసే ఆత్మో, నిద్ర కలుగు చేసే ఆత్మో, లేదంటే మనలో అపవిత్రమైనటువంటి దయ్యపు ఆత్మో, అపవిత్రతను కలుగు చేసే అపవిత్ర ఆత్మ, ఏ ఆత్మ మనలో పని చేయకుండా మనం దేవునికి సమర్పించుకుందాం. వాటికి ఛాన్స్ లేకుండా పరిశుద్ధాత్మతో మనం నడుచుకుందాం. అటువంటి కృప మరి ఈ సమయంలో ప్రభు మనకి అవసరం. భ్రమపరుస్తున్నారు జనం, ఇదిగో ఇదైపోతుంది అదే అయిపోతుంది, భ్రమపరుస్తారు. మూర్ఖత్వంతో అదిగో మూర్ఖపు కార్యాలు జరుగుతున్నాయి మన ముందు. కాబట్టి అపవిత్రమైనటువంటివి, అపవిత్రాత్మ కలిగిన వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. అపవిత్రాత్మ దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. మనం స్థిరంగా ప్రభువులో ఉంటూ స్థిరమైనటువంటి మరి దేవుని యొక్క మాటకు లోబడి జీవించడానికి ప్రభు సహాయం కోరుకుందాం. అది కలిసి ప్రభుని వేడుకుందాం. ప్రియమిత్రులారా, మనము చెరిపోకుండా, కలవరపడకుండా, సందేహపడకుండా ఈ చివరి దినాలలో, ఈ భయంకరమైన విపత్తుల్లో సాతానుడు ఎన్నో గలిబిలి చేసి ఎన్నో విధాలుగా మన శరీరాన్ని, మన దేహాన్ని వాడి ఇష్టానుసారంగా మనకు భ్రమ పెట్టి మూర్ఖతను కలుగు చేసి అనేకమైనటువంటి గుడ్డివారుగా చేస్తూ దేవుని యొక్క ఆత్మను మనల్ని దూరం చేస్తూ, దేవుని ఆత్మకు మన ఆత్మను స్థిరంగా ఉండకుండా పాడు చేయాలని చూస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ మనము ఎదిరించడానికి ప్రభు సహాయం కోరదాం. దేవానికి స్తోత్రమయ్యా. ఏ జీవర్ధన తండ్రి, మూర్ఖత్వపు ఆత్మ, గాఢ నిద్ర కలుగు చేసే ఆత్మ, కలవరం కలుగు చేసే ఆత్మ, భయమును కలుగు చేసే ఆత్మ, ఆందోళన కలుగు చేసే ఆత్మ, కన్ఫ్యూషన్లో తీసుకెళ్లేటువంటి ఆత్మ, ఎన్నో రకాల ఆత్మ తండ్రి మనుషులను నాయన అనేక విధాలుగా నాయన అటు ఇటు కొట్టిపోయే విధంగా, విశ్వాసంలో స్థిరత్వాన్ని కోల్పోయే విధంగా చేస్తున్న దినాలలో ఉన్నాం ప్రభువా. ఇంకో బిడ్డలందరి చుట్టూ కూడా మీ అగ్ని కాల్చి నుంచండి, అగ్ని ప్రకారాల నుంచి ప్రభువా మీరిచ్చిన ఆత్మతోనైనా ఈ పరిశుద్ధాత్మ శక్తితో మీరిచ్చిన ఆత్మను కలిగి మహాత్మను తండ్రి మీ ఆత్మను ఏకము చేసుకొని ఎప్పుడు కూడా నిండుకుండగానైనా మీ ఆత్మతో నింపబడుతూ, మీ ఆత్మతోనైనా అభివృద్ధి, మీ ఆత్మీయ బలముతో నడుచుకునే కృపను మా బిడ్డలందరికీ దయచేయమని, ప్రతి విధమైన ఆటంకాల అడ్డుబడలను సిలువ వేయబడిన నజరేయుడైన యేసు నామములో మీరిచ్చిన అధికారం బట్టి లైవ్ చేస్తున్నాం, మీరిచ్చిన శక్తిని బట్టి వాటిని లైవ్ చేస్తున్నాం ప్రభు. బిడ్డలకు మీ అగ్ని కంచిన అగ్ని ప్రాకారాల నుంచి బిడ్డలు మీరు ఎత్తి పట్టుకుని కలవరము, సందేహము, ఏ భయం లేకుండా మీ ఆత్మానుసారంగా బిడ్డ నడుచుకోవడానికి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే కృప, ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి తెగుళ్ళ నుంచి, బలహీనతల నుంచి విడిపించి మీరే మహిమ పొందమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు ఏక దేవుని కాపుదల భద్రత ఇప్పుడెల్ల సదాకాలము అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. మంచిదండి, మరి ఎక్కువ సమయం ప్రార్థన గడపండి. ఈ చివరితనాల్లో మనల్ని కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, మనం భ్రమపరిచే విషయాలు ఎక్కువ ఉంటాయి, మనల్ని తప్పు ద్రోవలోకి దారి తప్పించే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి
నిరీక్షణతో ముందుకు వెళ్ళి దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ మన ముందున్నటువంటి పరుగుల ఓపికతో పరిగెత్తి విజయాన్ని పొందాం. అటువంటి ధన్యత ప్రభు మనందరికీ